బిగ్ బాస్ హౌస్లో అప్పటి వరకు మంచి ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు ఒకేసారి శత్రువులుగా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్గాను అవ్వడంలో ఎలాంటి సందేశం ఉండదు ఈ హౌస్లో. ఈ కిందలో భాగంగానే యష్మి, నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా ఎంత మంచి ఫ్రెండ్స్గా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది ఇప్పుడు యష్మి, నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా అగ్గి మీద గుగ్గులం అన్నట్టు బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే ఏకంగా యష్మి నిఖిల్ని టార్గెట్ చేసి నీ వల్లే నా గేమ్ పోయింది, నీ వల్లే నేను బ్యాడ్ అయ్యానంటూ ఒక సంచలన వ్యాఖ్యలైతే నిఖిల్తో మాట్లాడింది. ఈ కిందలో భాగంగా నిఖిల్ కూడా ఎక్కడా తగ్గేదేలే అంటూ తగ్గకుండానే యష్మికి ఇచ్చి పడేశాడు. అసలు సోనియా ఉన్నప్పుడు నీకు నాకు పడేది కాదు. సోనియా ఎప్పుడైతే బయటకు వెళ్ళిందో అప్పుడు నువ్వే కావాలని నాతో పృథ్వీతో ఫ్రెండ్షిప్ చేశావు. నేను నిన్ను చెయ్యమని అడిగానా? లేదు కదా. అంతేకాదు ఒకానొక టైంలో నువ్వు నా పేరెంట్సే కాకుండా నాకు ఎవ్వరూ కాకుండా నీకన్నా ఎక్కువ కాదు అంటూ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసావు. అది నేను నిన్ను పాస్ చేయమన్నానా యష్మి అనేసరికి యష్మి ఏం మాట్లాడాలో తెలియక అదేంటి ఫ్రెండ్స్ అనుకున్నాం కాబట్టి నేను నీకు హెల్ప్ చెయ్యాలనుకున్నాను, మరి నువ్వెలా మాట్లాడతావంటే కదా, మరి ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు నా వల్ల నీ గేమ్ పోయిందని, నా వల్ల నువ్వు బ్యాడ్ అయ్యావని ఎలాగంటావు యష్మి అంటూ గట్టిగా ఇచ్చుకున్నాడు నిఖిల్. ఇక యష్మి ఇంకొక మాట కూడా మాట్లాడింది. అనవసరంగా నీతో ఫ్రెండ్షిప్ చేసి నేను బ్యాడ్ అయ్యాను అంటే నిన్ను ఫ్రెండ్షిప్ చేయమని ఎప్పుడు అడగలేదంటూ నిఖిల్ మాట్లాడుతుంటే మళ్ళీ యష్మి కలగ చేసుకొని అనవసరంగా నేను గౌతమ్ దగ్గర బ్యాడ్ అయ్యాను నీ వల్ల అంటే నేను నీకు చెప్పానా ఎప్పుడైనా గౌతమ్ని నామినేషన్ చేయమని, లేకపోతే గౌతమ్ని టార్గెట్ చేయమని చెప్పలేదు కదా. నిన్ను గౌతమ్ నామినేషన్ చేశాడు కాబట్టి అది నీకు నచ్చగా నామినేషన్ చేసావు తప్ప నేను చెప్పానో నేను చెప్పలేదనో కాదు కదా. అయినా ఒక్కటి స్టేట్మెంట్ పాస్ చేసే ముందు యష్మి నువ్వు ఆలోచించుకో, నేను ఎవరి గేమో చెడదబ్బలేదు. అయినా బయట అందరూ చూస్తున్నారు కదా ఎవరి వల్ల ఎవరి గేమ్ పోయింది, ఎవరి వల్ల ఎవరు బాగుపడ్డారనేది. అంటే అవును చూసుకుందాం, బయటకు వెళ్ళాగంటే సరే చూసుకో, అప్పటి వరకు కూడా నా బుర్ర తినకు, నా జోలికి రాకు అంటూ కళాఖండిగా చెప్పేశాడు నిఖిల్ యష్మికి. నిజంగా చెప్పాలి అంటే యష్మి నిఖిల్తో మాట్లాడిన మాటలు, ప్రవర్తించే తీరు వల్లే బయట కొంచెం నిఖిల్కి మైనస్ వచ్చిందనే చెప్పాలి. అయినా ఎప్పుడు యష్మి ఎలా ఉంటుందనేది మరి ఈ వారం నామినేషన్లోకి యష్మి వచ్చింది కాబట్టి 100% యష్మి ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి నిఖిల్ అయితే యష్మికి ఇచ్చుకున్న దానిపై మీరేమంటారు? కరెక్ట్గా మాట్లాడా నిఖిల్, లేదంటే తప్పుగా మాట్లాడాడనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.